నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న పివి కుల్కర్ణిని పూణేలో అరెస్టు చేసింది. ఈ వ్యవహారంలో ఇతడే సూత్రధారిగా కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తోంది. నీటి పరీక్ష నిర్వహణలో ఎన్టీఏలో భాగస్వామిగా ఉన్న ఆయనను సుదీర్ఘ సమయం విచారించిన సిబిఐ ఆ తర్వాత అరెస్టు చేసినట్లుగా ప్రకటించింది. లాతూర్కు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ కుల్కర్ణి సుదీర్ఘ కాలంగా నీటి ప్రశ్నపత్రాన్ని రూపొందించే నిపుణుల కమిటీలో ఉంటున్నాడు. తనకు ఉన్న ప్రత్యేక అధికారులను ఉపయోగించిన ఆయన మరో నిందితుడితో కలిసి ఏప్రిల్ చివరి వారంలో పూణేలోని తన నివాసంలో ప్రత్యేక తరగతులు నిర్వహించేవాడు. నీటి పరీక్షలో వచ్చే ప్రశ్నలను సమాధానాలను ముందుగానే విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించేవాడు. నోట్బుక్ లో రాసుకున్న ప్రశ్నలే మే 3న జరిగిన నీటి పరీక్షలో వచ్చినట్లుగా సిబిఐ అధికారులు గుర్తించారు. అయితే ఈ సెషన్ లో పాల్గొన్న విద్యార్థుల నుంచి నిందితులు లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నపత్రం ఇక్కడి నుంచి లీక్ అయిందనే విషయంతో పాటు నగదు లావాదేవీలో ఉన్న మధ్యవర్తులను కొనుగొన్నట్లుగా సిబిఐ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని, కీలక దస్త్రాలు, పలు ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్ చేశామని చెప్పారు. వాటికి ఫోరెన్సిక్ సాంకేతిక విశ్లేషణ జరుగుతుందని చెప్పారు. నీట్ యూజీ పేపర్ లీక్ అయిందన్న విషయం మన అందరికీ తెలిసిందే. మళ్ళీ రీ ఎగ్జామినేషన్ కూడా జరగబోతుంది జూన్ లాస్ట్ వీక్ లో. అయితే నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న పివి కుల్కర్ణిని పూణేలో అరెస్టు చేశారు పోలీసు అధికారులు. ఈ వ్యవహారంలో ఇతడే సూత్రధారిగా కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తుంది. అయితే నీటి పరీక్ష నిర్వహణలో ఎన్టీఏలో భాగస్వామిగా ఉన్న ఆయనను సుదీర్ఘ సమయం వరకు విచారించిన సిబిఐ ఆ తర్వాత అరెస్టు చేసినట్లుగా ప్రకటించింది. బేసికలీ లాతూర్కు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ కుల్కర్ణి సుదీర్ఘ కాలంగా నీటి ప్రశ్నపత్రాన్ని రూపొందించే నిపుణుల కమిటీలో ఉంటున్నాడు. తనకు ఉన్న ప్రత్యేక అధికారులను ఉపయోగించి మరీ ఆయన మరో నిందితుడితో కలిసి ఏప్రిల్ చివరి వారంలో పూణేలోని తన నివాసంలో ప్రత్యేక తరగతులు నిర్వహించేవాడు. నీటి పరీక్షలో వచ్చే క్వశ్చన్స్ ను అండ్ అలాగే ఆన్సర్స్ ను ముందుగానే విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించేవాడు. నోట్బుక్ లో రాసుకున్న ప్రశ్నలే సరిగ్గా 3న జరిగిన నీటి పరీక్షలో వచ్చినట్లుగా సిబిఐ అధికారులు గుర్తించారు. అయితే ఈ సెషన్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ నుంచి నిందితులు లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ ఇక్కడి నుంచే లీక్ అయిందన్న విషయంతో పాటు నగదు లావాదేవీలో ఉన్న మధ్యవర్తులను కనుగొన్నట్లుగా సిబిఐ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సోదాలు కూడా నిర్వహించామని, కీలక దస్త్రాలు, పలు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ సీజ్ చేశామని చెప్పారు. వాటికి ఫోరెన్సిక్ సాంకేతిక విశ్లేషణ జరుగుతుందని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మనతో షేర్ చేసుకోవడానికి జాయిన్ అవుతున్నారు శ్రీనివాసరావు గారు, టీచర్ అండ్ సైకాలజిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు గారు. మనం చూస్తున్నాము బేసికలీ ఎన్టీఏ మీద చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఆరోపణలు అనేది మనం వింటూనే ఉన్నాము. కానీ ఇప్పుడు తాజా పరిస్థితి చూస్తుంటే ఆ రూమర్స్, ఆ ఆరోపణలు ఇప్పుడు నిజమయ్యేటట్టుగా కనిపిస్తుంది. అయితే కెమిస్ట్రీ టీచర్, కెమిస్ట్రీ లెక్చరర్ ని కుల్కర్ణిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది, క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అదే సార్, ఎంత అస్తవ్యస్తంగా ఉందో మనకి అర్థం పడుతుంది. 23 లక్షల మంది పిల్లలు వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అని పెట్టి, అంటే కంచె చేను వేసినట్లు. అంటే కెమిస్ట్రీ లెక్చరరే పేపర్ తయారు చేసిన వారే ఈ పేపర్ ను లీక్ చేయడం అంటే అసలు బేసిక్ స్టార్ట్ పాయింట్ లీక్ చేస్తారు. మన నిఘా వ్యవస్థలు కానీ ఇంత పెద్ద సిస్టమ్ ఉన్న విషయానికి సో మరెవరైనా కావచ్చు సార్, కొంతమంది ఉన్నారు నిధి మనకి అర్థం చేసుకోవచ్చు. అంటే మేడం, ప్రపంచంలోనే అతి పెద్ద పరీక్ష అయిన నీట్ నిర్వహించేప్పుడు కనీస బాధ్యత లేకుండా, కనీస ప్రికాషన్స్ తీసుకోకుండా 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి వారి కుటుంబాలు, అంటే సుమారు 1,00,00,000 మంది జనం ఈ పరీక్షను
ఎలా జరుగుతుంది ఏందని ఈగర్స్ గా ఎంతో ఇంట్రెస్ట్ గా చూసే పరీక్షనే మనం ఇలా చేశామంటే భవిష్యత్తులో మన దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ కానివ్వండి ఇంకేదైనా ఇదే ఈ విధంగా బ్యాంకుల్లో దోపిడీ జరిగినట్లయితే జనాలు ఎంతో మంది రోడ్డు మీద వచ్చి గొడవ చేసేవాళ్ళు. అంటే వాళ్ళ పిల్లల నోర్లేని వాళ్ళు కనుక వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ దేశం ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. 2004లో ఇలానే లీక్ అయితే ఒక కమిటీ చేశారు, రాధాకృష్ణన్ కమిషన్. ఆ రాధాకృష్ణ కమిషన్ ఎన్నో సిఫార్సులు చేసింది. ఒకటి అప్లై చేశారా? కనీసం దాన్ని పట్టించుకున్న పాపాను పోలేదు. అంటే మన పాలకులు కానీ ఎన్టీఏ కానీ ఎలా ఉందంటే మనకి సమస్య వచ్చినప్పుడు అలవాటు చేయడం, హెల్త్ సిస్టమ్స్ ను క్లోజ్ చేయడం, ఇదే జరుగుతుంది తప్ప. అంటే ఇప్పుడు భారతదేశంలో సుమారు 1,50,000 మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం వస్తున్నారు. అందులో ఎంత నాణ్యత కలిగిన వాళ్ళు వస్తున్నారు? దీని సీక్వెన్స్ ఏంటంటే మేడం, ఈ పేపర్ లీకేజ్ తోటి భారతదేశం యొక్క ఆరోగ్య వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఇట్లా నాసిరకమైన డాక్టర్లు బయటకు వచ్చి ఎంతమంది ప్రాణాలు తీయడం వల్ల భారతదేశం ముందుకు పోతుందా వెనకపోతుందా? కాబట్టి నేనేమంటా కులగా దీన్ని డెప్త్ గా మీరు పరిశోధన చేసినట్లయితే, మా విచారణ జరిపినట్లయితే చాలా మంది బయటపడతారు. దీనిలో శ్రీనివాసరావు గారు, ఇది ఇలా పేపర్ లీక్ అవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం అయితే కాదు. ఆల్రెడీ ఇలా జరిగింది, కమిటీ అని చెప్పారు. సో ఇలా పదే పదే జరుగుతుంది కాబట్టి అటు స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కూడా మెల్లమెల్లగా హోప్స్ అనేది పోతుంది, చాలా ప్రెషరైజ్ అవుతున్నారు వాళ్ళు కూడా. సో ఏంటి దీనికి అరికట్టే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? అదే మేడం, మన భారతదేశంలో ఉన్న వ్యవస్థల మీద నమ్మకం పోయినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు తిరుగుబాటు వస్తుంది. శ్రీలంకలో వచ్చినట్లు గంజి తిరుగుబాటు వచ్చినప్పుడు మన దగ్గర కూడా వస్తుంది. ఎందుకంటే వ్యవస్థలన్నీ మీరు ఇట్లా మ్యానిపులేట్ చేసి లీక్ చేసుకుంటూ వ్యవస్థలన్నీ పోతే వ్యవస్థ మీద నమ్మకం పోయినప్పుడు జనాలు తిరగబడతారు. తిరగబడ్డప్పుడు ఈ భారతదేశాన్ని ఎవరూ రక్షించలేరు. కనుక మనం ఈ భారతదేశం ముందుకు పోవాలి అంటే ఎటువంటి లీకేజ్ సమస్య లేకుండా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహించాలి. పసిపిల్లల మీద వాళ్ళు 18 years 20 years లోపు వాళ్ళు వాళ్ళ మైండ్ ఇప్పుడే వికసిస్తుంది. వాళ్ళ మైండ్ లో మనం ఎట్లాంటి నెగిటివ్ సిచ్యువేషన్ ని వాళ్ళకి కల్పిస్తే వాళ్ళు ఎలా ఎదుగుతారు, ఈ సమాజంలో ఎలా ఎదుగుతారు? అంటే మనకి ఈ సమాజంలో న్యాయం జరగదు, అంతా అన్యాయమే ఉంది అంటే వాళ్ళు ఒక రాడికల్ గానో వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్ గానో మారే ప్రమాదం ఉంది. ఇవన్నీ నివారించాలంటే ఖచ్చితంగా ఎన్టీఏ సంస్థ కానివ్వండి లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పనిచేసి ఇట్లాంటి నివారించి వీళ్ళని కఠినంగా శిక్షించాలి మేడం. ఏదో ఎంక్వైరీ చేసినాం అయిపోయింది మళ్ళీ వదిలేసం అనేది కాదు. బహిరంగంగా వాళ్ళు ఏం చేశారో అదంతా ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు అర్థం కావాలి. ఈవెన్ అక్కడ దాకా మేడం కానీ బయటకు వచ్చి ఇలా పొరపాటు జరిగింది, ఇలా నీకు జరిగింది అని ఒక ప్రెస్ మీట్ ఇచ్చారా? లేదే. వాళ్ళు ఏమిటి బయటకు వచ్చి ఒక మీ ప్రెస్ మీట్ పెట్టి కొద్దిగా 1 కోటి మంది జనాన్ని ఓదార్చడం కానివ్వండి, 23 లక్షల మంది పిల్లగాళ్ళ ఏడుపుని అర్థం చేసుకుని వాళ్ళని అర్థం చేయాల్సిన సందర్భంలో కనీసం పట్టించుకోకుండా ఏదో ప్రెస్ నోట్ ఇచ్చాము వదిలేసాము అంటే ఇది దేశానికి మంచిది కాదు మేడం. విద్యార్థులకు కానీ ఈ ప్రపంచానికి కానీ మంచిది కాదని మీ తరఫు రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు.